నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, బచ్చుపేటలో వేంచేసియున్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం కన్నుల పండువగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసియున్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానములో కార్తీక మాసం సందర్భంగా బుధవారం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. పెడన నియోజకవర్గ పరిధిలోని పెడన పట్టణం, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, పెడన మండలాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి నుంచి 19,76,802 రూపాయలు చెక్కుల రూపంలో బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అందజేశారు. ఆర్థిక సాయం మంజూరు చేసిన సీఎం చంద్రబాబుకు లబ్ధిదారుల తరపున కృష్ణప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేష్, పెడన పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఎక్కల శ్యామలయ్య, మాజీ కౌన్సిలర్లు బెజవాడ నాగరాజు, ఎర్రా నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి ఆలయంలో మహాదివ్య పడిపూజ అత్యంత వైభవోపేతంగా జరిగింది. గుగ్గిలం కన్నయ్య శాస్త్రి కేరళ పద్ధతిలో ఈ పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నంకు చెందిన చందు స్వామి బృందం పారవశ్యంతో ఆలపించిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. ఈ పడిపూజ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భవానీలు, అయ్యప్పలు హాజరయ్యారు. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు కొల్లూరి చిన్నా పర్యవేక్షణలో జరిగిన ఈ పడిపూజా కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు ఆత్మకూరి సురేష్, కొల్లూరి రాజా, చిలకల శ్రీనివాసగుప్తా, మాటూరి వెంకటేశ్వరరావు, తమ్మన రాజశేఖర్, చిలకల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మహిళలు తలచుకుంటే ఏ రంగంలోనైనా సునాయాసంగా విజయాలు సాధించగలరని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ అన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం రోటరీ ఆడిటోరియంలో 6 లక్షల విలువగల 25 కుట్టు మిషన్లను మహిళలకు ఉచితంగా కొల్లు నీలిమ, రోటరీ క్లబ్ గవర్నర్ రావూరి సుబ్బారావులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొల్లు నీలిమ మాట్లాడుతూ, ఏదైనా ఒక కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రపాటి గోపీచంద్, 48వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్, రోటేరియన్లు భాస్కరరావు, డాక్టర్ ధన్వంతరి ఆచార్య, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జ్యోతి, మహేష్ చంద్రు, మచిలీపట్నం రోటరీ క్లబ్ అధ్యక్షుడు లింగం మోజెస్, చల్లపల్లి ప్రసాద్, అజ్మతున్నీసా, సాయి ప్రసాద్, డాక్టర్ రావి శ్రీనివాస్, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. యూనిక్గా ఉండాలి ఏ ప్రోగ్రామ్ అయినా సరే. ఇందాక అంకుల్ గోపీచంద్ అంకుల్ చెప్పినట్టు 15 days ని ఇంకొక 15 days పెంచితే డెఫినెట్ గా ఇంకా బాగుంటుంది అని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. అలాగే దత్తా గారు, జ్యోతి గారు, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువసార్లు మీ పేరు 2 విన్నానండి. నాకు జనరల్ గా ఎవరో తెలియదు. ఇవాళ చూస్తే అది కరెక్ట్. ఇన్నిసార్లు వాళ్ళని అనుకుంటున్నారు అంటే అది డెఫినెట్ గా మీకు ధాన్యం సేకరణలో రైతులు, మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం గూడూరు మండలం రామరాజుపాలెం వద్ద ధాన్యం ఆరబెట్టిన రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయాలలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కోత కోసిన ధాన్యాన్ని ఈ నెల 25న దగ్గరలోని మిల్లులకు తోలామని, అయితే ఇంకా ఆన్లైన్ చేయలేదని రైతులు మాగంటి రంగబాబు, బాపూజీ, నాగమల్లేశ్వరరావు కలెక్టర్కు తెలపగా సంబంధిత మిల్లుల కస్టోడియన్ అధికారులతో మాట్లాడి వెంటనే ఆన్లైన్ చేయించాలని కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మండల పరిధిలోని తరకటూరుపాలెం గోమతి రైసు మిల్లును ఆకస్మికంగా సందర్శించి ధాన్యం సేకరణ గురించి మిల్లర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మిషన్లతో కోత కోయించడం వల్ల ఒకేసారి ఎక్కువ పరిమాణంలో ధాన్యం మిల్లులకు తరలిస్తున్నారని, మిల్లు కెపాసిటీని బట్టి ధాన్యం స్వీకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ,
వ్యవసాయ శాఖాధికారులు పాల్గొన్నారు. గూడూరు మండల పరిధిలోని మల్లవోలు ముదిరాజుపాలెం గ్రామానికి చెందిన గంజాల వీరమ్మ బుధవారం మృతి చెందారు. ఆమె అంత్యక్రియల నిమిత్తం మల్లవోలుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వీరమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ యూత్ ప్రెసిడెంట్ పడవల మోహన త్రినాథ్, గ్రామ పెద్దలు, హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. శక్తి టీంను బలోపేతం చేసేందుకు బృందంలోని సభ్యులకు కెపాసిటీ బిల్డింగ్పై ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు తెలిపారు. బుధవారం పోలీసు పరేడ్ గ్రౌండ్లో శక్తి టీం సభ్యులకు వివిధ అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహించారు. కుంగ్ ఫూ, కరాటే వంటి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఆపద సమయంలో మహిళలు తమను తాము సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ ద్వారా కాపాడుకోవాలన్నారు. ప్రత్యర్థుల దాడులను ఎదుర్కొనేందుకు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు శారీరక నైపుణ్యాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇంటి నుంచి పారిపోయిన చిన్నారులను కంకిపాడు బస్టాండ్లో గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన శక్తి టీం సభ్యురాలు శ్రావణ సంధ్యను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్ వివి నాయుడు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ ఎం సురేష్ కుమార్ రెడ్డి, సిఐవి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ పింగళి వెంకయ్య వైద్య కళాశాలలో బుధవారం కళాశాల ఉపాధ్యాయులకు మొదటి కార్యశాలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టిటికే రెడ్డి మాట్లాడుతూ, వైద్య విద్య బోధనలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు వైద్య విద్యార్థులు ఆకళింపు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యశాలకు వివిధ విభాగ వైద్యాధికారులు హాజరయ్యారు. మెడికల్ ఎడ్యుకేట్ యూనిట్ కోఆర్డినేటర్ డాక్టర్ డి ఆశాలత, ఎన్ఎంసీ అబ్జర్వర్ డాక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యశాల 3 రోజులు జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య అన్నారు. దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్లో బుధవారం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాలికల వివాహ కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలని, బాలుర వయస్సు 21 ఉండాలన్నారు. బాలికలు 18 ఏళ్ల లోపు వివాహాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తి, మచిలీపట్నం డివైఈఓ శేఖర్ సింగ్, న్యాయవాదులు సిహెచ్ ముసలయ్య, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంను బంగారు బందరుగా తీర్చిదిద్దేందుకు మంత్రి కొల్లు రవీంద్ర ఇచ్చిన పిలుపు మేరకు 45వ డివిజన్ పరిధిలో శక్తిగుడి వద్ద చాలా కాలంగా పూడికలు తీయని డ్రైన్ల పూడికతీత పనులు తీయించారు. శక్తిగుడి వద్ద ఉన్న ప్రధాన డ్రైన్ల పూడికతీత పనులను టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్ తదితరులు పర్యవేక్షించారు. కొల్లు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో 7వ రోజు క్రికెట్ మ్యాచ్లో హోరాహోరీగా జరిగాయి. మొదటి మ్యాచ్లో 11 స్టార్స్ వర్సెస్ ఎస్వీహెచ్. మొదటి ఇన్నింగ్స్లో ఎస్వీహెచ్ వారు 10 ఓవర్స్కు 9 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేయగా తరువాత బ్యాటింగ్కి వచ్చిన 11 స్టార్స్ వారు 8 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసి 8 వికెట్లతో విజయాన్ని సాధించారు. రెండవ మ్యాచ్ బేగ్ 11 వారు కేఆర్యుపీజీ వారితో తలపడగా మొదటి ఇన్నింగ్స్లో బేగ్ 11 10 ఓవర్లకి 156 పరుగు చేసి 5 వికెట్లు కోల్పోగా కేఆర్యుపీజీ వారు 61 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోవడంతో బేగ్ 11 వారు 95 పరుగుల తేడాతో గెలుపొందారు. ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా 27వ డివిజన్ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు. ఈ మ్యాచ్ తెలుగు యువత అధ్యక్షుడు సలీం, కామెంట్రీ రాణా, హితేష్ ల పర్యవేక్షణలో జరిగింది.